ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట కార్యక్రమం ఈసారి ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాకు సూచించారు. ఆదివారం ఉదయం 5:30 గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి బాలాపూర్ పురవీధుల గుండా హుసేన్ సాగర్కు బయలుదేరుతాడన్నారు. లడ్డు వేలంపాటకు వచ్చే భక్తులు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని బడంగపేట మేయర్ చిగురింత పారిజాతం నరసింహారెడ్డి భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గణేష్ నవరాత్రులు ముగించుకొని ఈ ఆదివారం జరగబోయే నిమజ్జన ఏర్పాట్లకి మరి కావాల్సిన మౌలిక సదుపాయాలను కలుగజేస్తూ మరి ఉత్సవ కమిటీ సభ్యులు, అధ్యక్షులు, వారి పాలకవర్గం మొత్తం కూడా 10 రోజులు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క బాలాపూర్ గణేషుని చరిత్ర కలిగిన బాలాపూర్ గణేషుని ఉత్సవాల దగ్గర ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నందుకు ప్రజల సౌకర్యార్థము డైలీ విజిటర్స్ వచ్చే వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించిన కమిటీ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నిమజ్జనం రోజు ఉందో ఆ రోజు ఉదయం 5 గంటల వరకే పూజ మొదలుకొని, మీకు అందరికీ తెలిసిన విషయమే, బాలాపూర్ గణేశుడు మొదట బయలుదేరిన తర్వాతనే మన భాగ్యనగర ఉత్సవ సమితి వాళ్ళు కానివ్వండి, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అందుకే బాలాపూర్ గణేశుడిని మొట్టమొదటిగా 5 గంటల వరకు కదిలించి అక్కడి నుంచి క్రేన్లో తరలిస్తూ, క్రేన్ నుంచి బాలాపూర్లో ఒకసారి దర్శనం చేయించుకున్న తర్వాత మా నిమజ్జనానికి బయలుదేరుతాడు. లడ్డు ఆక్షన్ ఉంటుంది. ఈ లడ్డు ఆక్షన్కి వచ్చే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, శానిటైజర్ వాడాలని, మాస్కులు ధరించాలని, ఖచ్చితంగా పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సంవత్సరానికి బాలాపూర్ గణేశుని చరిత్ర ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము. మరి గత సంవత్సరం కరోనా మూలంగా సీదాగా ఆక్షన్ కూడా జరగకుండా గణేశ నిమజ్జనం పూర్తి చేయడం జరిగింది. మరి ఈసారి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరి దీనికి సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి, పాడిషరీ పోలీసు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, శానిటేషన్ డిపార్ట్మెంట్కి, మా బడంగపేట కార్పొరేషన్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలని ఉత్సవ సమితి సభ్యుల తరఫున మేము కోఆపరేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు పడకుండా ఈ 2 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే సహకరించారో నిమజ్జనానికి కూడా ఆ విధంగానే ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ ఒక్కరితోటి కూడా ఇబ్బందులు లేకుండా చూడాలనే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటైజర్, మాస్కులు కంపల్సరీగా ధరిస్తూ, మరి లడ్డు ఆక్షన్ని కూడా తిలకిస్తున్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ తెలియజేసేదేమనగా, ముందుగా ఆ రోజు ఆక్షన్ రోజు ముందుగానే మీరు ప్లేస్ ఒకటి డిక్లేర్ చేసుకొని తోపులాటలో కొంచెం ప్రజలందరినీ అలర్ట్ చేయాలని, అంటే అలర్ట్గా ఉండేటట్టు చూడాలి. మీడియా ఎక్కడుంటే ప్రజలు అక్కడ ఉంటారు. ఎందుకంటే మీడియాలో ఆ రోజు ప్రతి ఒక్కరు బాలాపూర్ గణేశుని చూస్తారు. కాబట్టి మీడియా ఎక్కడుంటే పబ్లిక్ అందరూ అక్కడ ఉంటారు. మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి మా సహాయ సహకారాలు అందుకోవాలని మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.